2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వారి యొక్క ఆదాయ వ్యయం రాజ్యపూజ్యాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం 8, ఖర్చు 14గా ఉంది. అంటే ఈ సంవత్సరం వీరి ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం వీరిని గౌరవించేవారు 4 ఉంటే అవమానించేవారు 5 ఉంటారు. అంటే సమాజంలో వీరికి పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఎవరితో అయినా సరే ఆచితూచి మాట్లాడడం మంచిది. గొడవలకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో గురువు, లాభస్థానంలో కేతువు, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సప్తమ స్థాన గురుని సంచారం ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఉద్యోగ విజయాలను ఇస్తుంది. కొత్త భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు. ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు. వ్యాపారాలలో కృషి చేస్తే ఆదాయం పెరుగుతుంది. జీవితాశయాన్ని సాధించుకోవడం కోసం కొన్ని త్యాగాలు అనివార్యమని రుజువవుతుంది. ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని, మనుషుల్ని విడనాటి దూరంగా వెళ్ళి చదువుకుని అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ధైర్యం కోల్పోయే సంఘటనలు జరగవచ్చు. వనరులు సకాలంలో అందకపోవటము వలన సమస్యలు ఎదురు కావచ్చు. ఎంతో కష్టపడి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. బినామీ పేర్ల మీద కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అయిన వాళ్లకు కూడా తెలియకుండా తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు సత్ఫలితాలను అందిస్తాయి. నరదిష్టి బారిన పడకుండా సాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ దీపం ఎక్కడ దాగి ఉండలేదు. దాని వెలుతురుని ఏవీ ఆపలేవు. అదేవిధంగా మీ యొక్క ఉన్నతి, మీ ఖ్యాతి, పేరు నలువైపులా వ్యాపిస్తాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. స్నేహితులకు, బంధువులకు ప్రాధాన్యత ఇవ్వటం వలన అనవసరమైన చిక్కులు వచ్చి పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి. ఆకస్మికంగా విదేశీయానం చేయవలసి వస్తుంది. వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకుని అదేవిధంగా మీరు ఎదగాలని ప్రయత్నిస్తారు. మీరు ఒక చోట బలహీనపడిన మరొక చోట బలపడతారు. దైవానుగ్రహం లేదని దైవ దూషణ చేయవద్దు. మీ సామర్థ్యం, ప్రఖ్యాతి, నైతిక ధర్మం చాలా విషయాలలో అండగా నిలుస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మీకు రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. లాభాలు లేని చోట మీరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అది ధనం కన్నా అధికంగా ఉపకరిస్తుంది. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపించే అంశాలను మీరు నియంత్రించగలరు. ఇవి మీకు ఎంతగానో కలిసి వస్తాయి. రాజకీయంగా మీకు జరుగుతున్న ద్రోహాన్ని ఇక సహించకూడదని నిర్ణయించుకుంటారు. కాడో పేడో తేల్చుకుంటారు. ఇతర విషయాలు ఎలా ఉన్నా మీరు చేసే హడావుడికి అందరూ భయపడతారు. మీ వెనుక ఎవరివో అండదండలు ఉన్నాయని భ్రమిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొనుగోలు చేసిన ఆస్తులకు విలువ పడిపోవటం, ఊహించని దానికన్నా ఎక్కువ ఖర్చులు పెరగటం పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. వాలంటరీ రిటైర్మెంట్ గురించి యోచన చేస్తారు. చివరి నిమిషంలో అమలు చేసే ఆలోచన విరమించుకుంటారు. పూర్వీకుల ఆస్తిపాస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. బయట సమస్యలు ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో సమస్యలు బయట చెప్పుకోలేని పరిస్థితి సంకటంగా మారుతుంది. బాధ్యత లేకుండా తిరుగుతున్న సంతానంలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు అర్థం చేసుకుంటూ ఆర్థికంగా కొంత అండదండగా నిలుస్తారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు సర్వసాధారణంగా ఉంటాయి.
ఇతరులను నమ్మి ఏ పని చేయలేరు. నమ్మి చేద్దామంటే వాళ్ళు సరైన వ్యక్తులు కారని తెలుస్తుంది. స్వయంగా మీ ఆలోచనలు అమలు చేయడానికి పూనుకుంటారు. చేజారిపోతుంది అనుకున్న ధనం కొంతవరకు చేతికి అందుతుంది. తాత్కాలికంగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. స్పెక్యులేషన్కు, బెట్టింగ్కు, జూదాలకు దూరంగా ఉండటం మంచిది అనేది చెప్పదగిన సూచన. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మిమ్మల్ని చూసి అసూయ పడేవాళ్ళు ఉంటారు. ఇది మీకు ఆశ్చర్యము, కోపము కలిగించే అంశంగా మారుతుంది. వ్యవసాయ సంబంధమైన పనులలో, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో కొద్దిపాటి లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా కాలం వెల్లదీస్తారు. సంతానము, చదువు, వారి ఖర్చులు పెనుభారమవుతాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి తప్పదు. కొన్ని ఆస్తులు తనఖా పెడతారు. కొన్ని ఆస్తులు తనఖా నుండి విడిపించుకుంటారు. మీ ప్రమేయం లేకుండా మీపైనే ఆశలు పెట్టుకున్న ఒక స్త్రీ విషయంలో ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో వారి ఆశలు, ఆశయాలు ఒక రకంగా ఉంటాయి. మీకు ఎదురయ్యే సమస్యలు మరొక రకంగా ఉంటాయి. రెండింటినీ సమన్వయం పరుచుకొని నడవటం అగ్ని పరీక్షగా మారుతుంది. హోమియోపతి, ఆయుర్వేద వైద్యం కన్నా అలోపతి వైద్యమే ఊరటనిస్తుంది. తెలిసి తెలియని మూలికా వైద్యం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పురాతన కట్టడాల పట్ల, పురాతన వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. జ్ఞానమే నిజమైన నిధి అని గ్రహిస్తారు. ఇతరుల సలహాలకు ప్రభావితం కాకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. ఊబకాయంతో బాధపడే వారికి కొంత ఊరట లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు బాధిస్తాయి. కొన్ని విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు వహించండి. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. ఎందుకు కొరగాని వస్తువులను అపురూపమైనవిగా భావించి కొనుగోలు చేసి మోసపోతారు. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు రెండో ప్రయత్నంలో సఫలీకృతమవుతాయి. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల నుండి సలహాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదని గ్రహిస్తారు. రాత్రిపూట వచ్చే కలలు ఫలిస్తాయి. సందర్భోచితమైన నిర్ణయాలు లాభిస్తాయి. కళా సాహిత్య రంగాల పట్ల మీకున్నటువంటి అనుభవం కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతుంది. ఊరట కలుగుతుంది. సర్టిఫికెట్లు కూడా ఉపయోగపడతాయి. కీలకమైనటువంటి సమయంలో ఓ వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తాడు. జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ, వివాహ సంబంధమైన ఆశలు, ఆశయాలు నవ్వుల పాలవుతాయి. సాంప్రదాయబద్ధమైన వివాహాలు చేసుకోవడానికి రకరకాల కారణాలు అడ్డుగా నిలుస్తాయి. అనుకూలమైన గురుగ్రహ ప్రభావం వలన సంవత్సరార్థంలో వివాహమవుతుంది. కార్యాలయంలో మీ అధికారులు, బాధ్యతలు పదిలంగానే ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. స్త్రీ సంతాన యోగం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. సమాచార సాధనాల వలన, కొరియర్, పోస్టర్ సర్వీసులు మొదలగు వాటి వలన కొంత ఇబ్బంది పడతారు. సరైన సమయానికి సమాచారం అందని పరిస్థితి ఏర్పడుతుంది. నర దృష్టి ఎక్కువగా ఉంది. సేవా సిబ్బంది వలన, అనుచర వర్గం వలన శత్రువర్గం రహస్యాలను తెలుసుకుంటారు. అందుకు తగిన ప్రతివ్యూహాన్ని రచించి విజయాన్ని సాధిస్తారు. హోటల్ యాజమానులు, వ్యవసాయదారులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లోహపు వ్యాపారులు, విద్యా సంస్థల నిర్వాహకులు, పాల వ్యాపారులు విశేషంగా ధనాన్ని ఆర్జిస్తారు. డూప్లికేట్ సరుకులు అమ్మి సొమ్ము చేసుకునే వారికి ఈ సంవత్సరం ప్రతికూల కాలం. సాధ్యమైనంత వరకు చట్టపరమైన వ్యాపారాలు చేయటం శ్రేయస్కరం. బంగారము, వెండి కొనుగోలు చేసే యోగం కూడా ఉంది కనుక ఈ సూచన చేయటమైనది. ఇంటా బయట ఎవరిని ఒప్పించకుండా ఎవరికి చేయవలసిన న్యాయం వారికి చేయాలని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల పేరు మీద విడివిడిగా బ్యాంక్ అకౌంట్స్ ప్రారంభిస్తారు. మీరు అనుకున్న సొమ్మును అందులో భద్రపరుస్తారు. ఈ విషయాలు గోప్యంగానే ఉంటాయి. బయట వ్యక్తులకు సహాయం చేసి కూడా చేయలేదని చెప్తూ ఉంటారు. సహాయం అనే 3 అక్షరముల ముచ్చటైన మాట ఆత్మీయతకు, దాతృత్వానికి మరొక పేరుగా వినిపిస్తుంది. ధర్మాన్ని అనుసరించి, బంధాన్ని అనుసరించి, మీ మనస్తత్వాన్ని అనుసరించి సహాయం ఒకరికొకరు చేసుకోవటం ప్రపంచంలో ప్రశంసించబడుతుంది. కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే సహాయం అనేది ఎప్పుడూ గోప్యంగానే ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేశాం అని చెప్పటం వలన 100 మంది వ్యక్తులను, ఆ వ్యక్తికి విరోధులను చేస్తున్నామనే విషయాన్ని
గమనికలోనికి తీసుకోవాలి. అప్పుడే సహాయం యొక్క పరమార్థం నిలబడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సాంఘిక సేవా సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి. వాటికి విరాళాలు కూడా అంతో ఇంతో ఇస్తూ ఉంటాయి. సమాజంలో కీర్తి కోసం, మీ ఆశయం కోసం వీటి కొరకు మీరు ఇష్టపడతారు. ఉచిత వైద్య సేవలు అందించాలి అన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతారు. దీన్ని ఎలాగైనా ఆచరణలో పెట్టాలని కృషి చేస్తారు. స్థలం కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక కొట్టు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ఉన్న ధనాన్ని 3 వంతులు భూములు కొనుగోలుకై వేచిస్తారు. ఆశ్చర్యంగా మీకు వ్యసనాల మీద విరక్తి పుడుతుంది. క్రమపద్ధతిలో ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ యోగా, మెడిటేషన్ చేస్తూ సక్రమంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. దీని వలన మీ కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. అందరూ మిమ్మల్ని నమ్ముతారు, మీ భార్య తప్ప. సభలకు, సమావేశాలకు ఎక్కువగా హాజరవుతారు. తద్వారా కొన్ని పరిచయాలు, ఉపయోగాలు ఏర్పడతాయి. మీ సన్నిహిత మిత్రులు మీరు వద్దని వారించిన దురాశకు పోయి నష్టపోతారు. ఎవ్వరికీ నష్టం లేని చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం మీకు లభిస్తుంది. పురోగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అమ్ముడు పోవు అని భావించిన ఆస్తులు అమ్ముడుపోయి ధనం చేతికి వస్తుంది. అప్పులు తీరుతాయి. డబ్బులు ఉన్నాయి గనుక బంధువులు, ఆత్మీయులు దరిచేరుతారు. సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. అన్ని సందర్భాలలోనూ డబ్బులతోనే సంతోషం ముడిపడి ఉండదని గ్రహిస్తారు. డబ్బులతో కొనుగోలు చేయలేనటువంటివి ఎన్నో ఉన్నాయని గ్రహిస్తారు. ఆవేశంలో ఆత్మీయులను దూరం చేసుకుంటే కోరినప్పుడల్లా వీరు దొరకరు. నిజమైన ఆత్మీయత, స్నేహము, ప్రేమానురాగాలు వెలకట్టలేనివి అని గ్రహిస్తారు. జ్యేష్ఠ కుమారుడు లేక కుమార్తె విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు. బంధుత్వానికి, స్నేహితులకు తావు లేకుండా ప్రవర్తిస్తారు. మనోధైర్యంతో మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవన గమనాన్నే మార్చేస్తుందని ఆ క్షణాన మీకు తెలియదు. మామూలుగా తీసుకున్న నిర్ణయాలలో ఇది ఒకటని భావిస్తారు. అది అసాధారణ నిర్ణయమని కొంతకాలం తర్వాత నిరూపితమవుతుంది. స్థిర ఆస్తులకు సంబంధించిన సరిహద్దు వివాదాలు ఏర్పడతాయి. వాటిని మీ బల ప్రయోగంతో మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ శత్రువర్గాన్ని తరిమి కొడతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా మీ వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి పెద్దవై రెచ్చగొట్టకుండా మంచి మాటలతో సంజాయిషి చెప్పుకుని నష్టం కలగకుండా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మీకు ఇష్టం కాకపోయినా కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. తాత్కాలిక వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభం పొందుతారు. సంతాన విద్యా విషయంలో ఖర్చుకు వెనుకాడరు. ఇంట్లో వారు విభేదించిన మీ నిర్ణయం మార్చుకోరు. మీ బంధువులలోని పేద ఇంటి పిల్ల వివాహాన్ని మీ భుజాల మీద వేసుకొని జరిపిస్తారు. అందరిలోని మంచి అనిపించుకుంటారు. ఉద్యోగంలో స్వల్పమైన ఒడిదుడుకులు వస్తాయి. రాత్రింబగళ్ళు శ్రమించి ఉద్యోగపరంగా మాట రాకుండా చూసుకుంటారు. యూనియన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు. పండ్ల వ్యాపారస్తులకు, హోమియోపతి, అలోపతి వ్యాపారాలు చేసేవారికి, తోళ్ల వ్యాపారాలు చేసేవారికి, మాంసం, మద్యం వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. లాభాలు గడిస్తారు. పొరపాటు పనులు చేస్తే న్యాయం ముందు ఎప్పుడైనా సరే తలవంచవలసి వస్తుంది అని మీకు తెలియదు. మీకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో సౌకర్యాలు బాగుంటాయి. జీవితం బాగుంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ కాలంగా చెప్పవచ్చు. ఇతరుల పాస్పోర్ట్, గ్రీన్ కార్డు కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్వరం ఫలిస్తాయి. మీ దాకా వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతాయి. నమ్ముకున్న సిద్ధాంతాలు నట్టేట ముంచిన మనోధైర్యంతో నిలబడతారు. పోరాడి న్యాయబద్ధంగా మీకు రావలసిన దానిని సాధించుకుంటారు. కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లు, ఆప్షనల్ వంటివి కలిసి వస్తాయి. మీ తెలివితేటలు ఉపయోగించి మీ వైరి వర్గానికి రావలసిన ఆర్డర్లను మీరే దక్కించుకుంటారు. సాధారణమైన వ్యక్తులతో కలిసి శ్రమించి
అసాధారణమైనటువంటి పనులను చేయగలుగుతారు. మీ ఉద్దేశాలు ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. కుటుంబ సభ్యులకు కూడా మీ మనోగతం తెలియదు. మీ మంచితనానికి, ఓర్పుకు అనేక పరీక్షలు ఎదురవుతాయి. సహనం వహించి వాటిని తట్టుకుని నిలబడాలి. ఆధ్యాత్మికమైన పూజలకు, అనుష్ఠానానికి ఆటంకాలు ఏర్పడతాయి. సంవత్సరం ద్వితీయార్థంలో పార్శ్వపు నొప్పి, వెన్నునొప్పి కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. కొన్ని ప్రత్యేకమైన స్పెక్యులేషన్ వ్యవహారాలను స్నేహితులతో కలిసి చేసి ఆర్థిక లాభం పొందుతారు. అయితే ఇది గౌరవప్రదమైన సొమ్ము కాదు. కొన్ని రహస్య ప్రయాణాలు ఎంతగానో లాభిస్తాయి. రాజకీయ సంబంధమైనటువంటి మిత్రులను నమ్మి మోసపోవద్దు. గత చరిత్ర ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రవర్తించండి. రాజకీయ పలుకుబడి కోసం, పదవి కోసం విశేషంగా శ్రమించి కొంత లబ్ధి పొందుతారు. తెలివి తక్కువతనంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీ స్నేహితులు చేయబోయే పనులను మీరు అడ్డుకుని ఆపు చేస్తారు. మీ శత్రువర్గానికి విమర్శించే ఆయుధం లేకుండా చేస్తారు. బ్యాంకు వ్యవహారాలు, క్రెడిట్ కార్డులు, పొదుపు వ్యవహారాలు మొదలైన విషయాలలో సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. చాలామంది సమస్యలను పరిష్కరించుకోవటం వలన, బంధువులకు సంబంధించిన బాధ్యతలను మీరు పూర్తిగా స్వీకరించటం వలన వాళ్లకు ప్రయోజనం ఏర్పడుతుంది. దీనివలన అనేక తీవ్ర విమర్శలకు మీరు కేంద్ర బిందువు అవుతారు. ఇతర భాషలు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందంగా ఉండడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వలన, ప్రాంతీయ విభేదాల వలన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత నష్టం పొందుతారు. నష్టపోవటం అంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటమే ఇక్కడ నష్టపోవటం అని చెప్పాలి. సమస్యలతో నిద్ర పట్టక, వాటి పరిష్కారం కోసం ఏమి చేయాలో అర్థం కాక అర్ధరాత్రి ఫోన్లు, అర్ధరాత్రి చర్చలు సాగిస్తారు. దూరదేశంలో ఉన్న మీ వాళ్లను పంపి ధనాన్ని అభివృద్ధి చెందే రంగంలో పెట్టుబడి పెడతారు. వాళ్లకు లాభం చేకూరుస్తారు. మీరంటే నమ్మకం ఏర్పరచుకుంటారు. గ్యాస్ వాహనంలో ఇంటిల్లిపాది ప్రయాణం చేయవద్దు, లేదా నలుగురితో కలిసి ప్రయాణించవద్దు. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఉద్యోగ విజయము, అనురాధ నక్షత్రం వారికి గృహమున కళ్యాణ శుభశోభ, జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రాశి వారికి ఎంతైనా మంచిది. దీనితో పాటు దుర్గా ఆరాధన, శివ ఆరాధన, ఆంజనేయ స్తోత్రములు పఠించటం వలన చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే, ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. స్వశక్తి మీద నిలబడతారు. అవమానాలను పోగొట్టుకొని గౌరవాన్ని పొందుతారు. ఎంత శ్రమించినా గృహంలో అంతర్గత విభేదాలను సరిదిద్దలేరు. ఎక్కడో అసమర్థత ఉన్నట్లుగా మీ మనసులో భావన కలుగుతుంది. ఆత్మీయులకు సంబంధించిన కులాంతర ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవాల పట్ల బలహీనమైన వర్గానికి దూరమవుతారు. పూర్వీకులు వ్రాసిన డాక్యుమెంట్లలో లోపాలను గ్రహించి జాగ్రత్త పడతారు. మీకు మేలు జరిపేటటువంటి అనుకూలమైన కాగితాలు అధికారుల పరిశీలనకు ఆలస్యంగా చేరతాయి. మీ నడవడికలో కొన్ని లోపాలు ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా మీ వైరి వర్గం, పోటీ వర్గం బలహీనులవ్వటం మీకు వరంగా మారుతుంది. మీరు పెట్టిన ఖర్చులు వృధా కావు. వాటిని పెట్టుబడిగా భావించండి. చాడీలు, పిటిషన్లు జీవన గమనంలో ఒక భాగమవుతాయి. సీజనల్లో వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. ఎగ్జిబిషన్లో స్టాల్స్కు అధిక లాభాలు వస్తాయి. సంతానంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలుసుకొని ఊరట చెందుతారు. అంతర్గతమైన మీ పట్టుదల మంచి ఫలితాలకు, ఉద్యోగానికి దారితీస్తుంది. మీ చొరవ నష్టం చేస్తుంది. ప్రతి విషయం మీకే తెలుసు అన్న మీ ఆత్మవిశ్వాసం సరైన ఫలితాలను ఇవ్వదు. విద్యా, సాంస్కృతిక రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు లాభిస్తాయి. క్రీడారంగంలో ఉన్న వారికి అవార్డులు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. మీ అధికారుల వేధింపుల వలన బదిలీలకు సిద్ధమవుతారు. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితభావం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. విలువైన వస్తువుల కొనుగోలులో మోసపోయే అవకాశం ఉంది.
ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇష్టం లేకపోయినా రాజకీయ రంగంలో ప్రవేశిస్తారు. మీ భావాలను స్పష్టంగా ప్రకటించటం వలన ఎన్నో వివాదాలను దూరం చేసుకుంటారు. మీరు కలలుగన్న స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయంలో సంతృప్తి ఉంటుంది. సంసార జీవితంలో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలోనే ఉంటాయి. మీకు ఇష్టం లేని పని చేయటమే కొంతమంది పనిగా పెట్టుకుంటూ ఉంటారు. మీ సహనానికి ఓర్పుకు పరీక్ష పెడతారు. ఆత్మీయులతో కొంతకాలంగా దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కీలకమైన బాధ్యతలు నిర్వహించవలసిన సీటుకు బదిలీ అవుతారు. అన్ని విషయాలు ఫలితాలు భగవంతుని మీదే భారం వేయకుండా మానవ కృషి కూడా ఉండాలని శ్రమిస్తూ ఉంటారు. ఇతరులు చెప్పకుండానే మీకు మీరే అనేక మంచి మార్పులు తెచ్చుకుంటారు. సాఫ్ట్వేర్, వీసా, గ్రీన్ కార్డ్ వంటివి లభిస్తాయి. విదేశాలలో నివసిస్తున్న వారికి ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అయితే ఈలోపు దళారీల వల్ల, మధ్యవర్తుల వల్ల నష్టపోతూ ఉంటారు. విదేశాలలో కొనుగోలు చేసిన ఆస్తికి విలువ తగ్గుతుంది. స్వదేశంలో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి ఉండదు. వాస్తవాలు తెలుసుకోకుండా గాలి మాటలు విని పెట్టుబడి పెట్టినందుకు చింతిస్తారు. విదేశాలలో కోర్టు వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. అయినా పోయిన వాటి గురించి ఆలోచించకుండా గతం మరిచి భవిష్యత్తు గురించి కష్టపడతారు. మీకు తోడు నీడగా ఉండే ఆత్మీయులు ఉండటం మీకు ఉపశమనం కలిగిస్తుంది. గడిచిన సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం అనివార్యం అవుతుంది. 10 మందికి సహాయం చేసే స్థితిలో కన్నా సొంత వారికి కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేతులకు కనిపించినటువంటి కర్కశమైన సంఖ్యలు పడతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారు. మీరు కలలుగన్న సామ్రాజ్యాన్ని మీకు మీరుగానే ఏర్పరచుకోవాలని శ్రమిస్తారు. కోర్టు వివాదాలు అంతిమ పరిష్కారం చూపిస్తాయి. భూములు, స్థిరాస్తులు ఏర్పరచుకోవాలని ఆశపడతారు. శ్రమిస్తే అవి కనుచూపు మేరలోనే ఉన్నవని గ్రహిస్తారు. అవివాహితులు అయిన వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ క్రోధనామ సంవత్సరంలో సంతాన సాఫల్య కేంద్రాలను మాత్రం నమ్ముకోవద్దు. దైవం మీదనే భారం వేయండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాస్త అటు ఇటుగా అనుకూలమైన సంబంధమే కుదురుతుంది. జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. దేనినైనా సుఖమయం చేసుకోవాలని భావిస్తారు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన స్త్రీల వివరాలు. Thank you for watching our video. Please do subscribe and like the video.